నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాసులో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. అంటే దీర్ఘకాల పన్నుల విషయంలో, మూలధన ఆస్తుల విషయంలో ఏదైతే ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటామో దాన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గా పిలుస్తూ ఉంటారనమాట. అసలు ఇది ఎందుకు న్యూస్ లో వచ్చింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో ఎల్టీసీజీ అంటాం, ఈ ట్యాక్స్ విషయంలో ఉన్నటువంటి ఇండెక్సేషన్ ప్రాసెస్ అంటే కూడా మనం ఒకసారి చూద్దాం. ఇండెక్సేషన్ అనేది పన్నుల విషయంలో వేసేటువంటి ఒక క్లోజ్డ్ లూప్ అనమాట. అంటే అక్కడ పన్ను ఎక్కువ పడకుండా ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఇండెక్సేషన్ అనేది తీసివేస్తున్నాం. ఇక మీదట లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసే విషయంలో ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది తీసుకోవడం లేదు అని చెప్పింది అనమాట. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం, అంటే ఇలా ఒక డెసిషన్ అనేది తీసుకున్నప్పుడు దానిలోంచి మిశ్రమ స్పందన అనేది లభించింది అనమాట. ఎందుకంటే దానివల్ల లాభము ఉంది, గవర్నమెంట్కి నష్టం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఎల్టీసీజీ అని చెప్తూ ఉన్నామో, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్తూ ఉన్నామో, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇది ప్రాఫిట్ వైజా లేకపోతే నష్టాన్ని కలిగించేదా అంటే డెఫినెట్గా ఇది ప్రాఫిట్ అనమాట. గవర్నమెంట్కి దీని ద్వారా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు, అంటే అది ఆస్తి అవ్వచ్చు, పొలం కావచ్చు, ఏదైనా సరే మనం ఒక వస్తువుని కానీ ఇలా కొనుగోలు చేసినప్పుడు బాండ్స్ కానీ, అంటే స్థిర ఆదాయం కాకపోయినా మూలధన ఆస్తిగా మనం కొనుగోలు చేసినటువంటిది ఏదైనా సరే, ఆస్తులు కావచ్చు, బాండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇలాంటివి ఏవైనా సరే 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు గనక మన దగ్గర ఉన్నట్లయితే వాటిని సేల్ చేసే టైంలో మనం దాని మీద ప్రాఫిట్ అనేది పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక 10 లక్షల రూపాయలకి కొన్నాను. సో ఒక 1 year తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది కొంత ఇంక్రిమెంట్ అయ్యాక నాకు అది 18 లక్షల రూపాయలకి దాని యొక్క వాల్యూ అనేది పెరిగింది. సో ఇది ఎంతైతే 1 yearలోనే ఇంత ఆదాయం అనేది పెరిగింది కాబట్టి నెక్స్ట్ నేను అమ్మాల్సి వచ్చినప్పుడు, అంటే నేను సేల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 18 లక్షల రూపాయలు దాన్ని సేల్ చేసినప్పుడు నాకు 8 లక్షల రూపాయల లాభం అనేది కలిగిందనమాట. ఇలా 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం వాటిని తిరిగి అమ్మడమైనా కొనుగోలు చేయడమైనా ఇలా చేసినప్పుడు ఏదైతే ఈ ఎక్కువ వస్తుందో లాభం లాంటిది, దీనికి మనం ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటాం అనమాట. బట్ ఇక్కడ మనం ఒక 1 year లోపల గనక, అంటే 1 year కన్నా తక్కువ టైంలో గనక మనం కొనుగోలు చేసినటువంటి ఆస్తిని అమ్మేయడం కానీ, ఏదన్నా బాండ్స్ కానీ, స్టాక్స్ కానీ తిరిగి మనం అమ్మేసినప్పుడు అప్పుడు మనకు వచ్చేటువంటిది ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. అంటే ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి చాలా కొంచెం టైం లిమిట్ తోటే ఉంటాయి. అంటే ఒక 6 నెలల కాలం కావచ్చు, 9 నెలల కాలం కావచ్చు, అలా కొంత టైం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. కానీ ఒక 1 year కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గా పిలుస్తుంటారు. అండ్ వీటిలో డిఫరెన్స్ ఇది ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు 20% ఉండేదన్నమాట. కానీ దాన్ని ఈ యొక్క పన్ను విషయంలో, అంటే దీని మీద కట్టేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 12.5% మార్చారు. ఇండెక్సేషన్ తీసేశారు, కానీ ఈ యొక్క ట్యాక్స్ ఎల్టీసీజీ కింద చెల్లించాల్సినటువంటి పన్ను ఏదైతే ఉందో అది 20% నుంచి 12.5% మార్చారనమాట. ఈ ట్యాక్స్ దేని మీద అంటే నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ 8 లక్షల రూపాయల ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ కోసం నేను గవర్నమెంట్కి చెల్లించేటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుకి చెల్లించాల్సినటువంటిది అనమాట ఈ 12.5%. నాకు వచ్చినటువంటి ఆదాయంలో నేను 12.5% వరకు కూడా నేను గవర్నమెంట్కి ట్యాక్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ దీని మీద మనకి కొత్తగా ప్రాసెస్ ఏంటంటే ఇండెక్సేషన్ అన్నాం. ఇండెక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇండెక్సేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగిందనమాట. అది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేసే విషయంలో ఉన్నటువంటి ఇండెక్సేషన్ ప్రాసెస్ని ఎందుకు తీసివేశారంటే మనం ఎప్పుడైతే ఇలా ఇండెక్సేషన్ అనేది తీసేసినప్పుడు
గవర్నమెంట్కి పన్నుల్ని లెక్క పెట్టడం కావచ్చు అండ్ వాటిని కేటగిరైజ్ చేయడం కావచ్చు కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం కట్టే వాళ్ళకి కూడా ఈజీగా కంపిటీషన్ చేయడానికి అవుతుంది. అంటే మూలధన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇక్కడ మాట్లాడేదంతా కూడా మూలధన ఆస్తులు అనమాట. మనం ప్రాపర్టీస్ కానీ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ఏదైతే ఎక్కువ కాలం పాటు మనం ఒక మూలధన ఆస్తిగా పెడుతూ ఉంటామో అటువంటివి అనమాట. మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద కాదు, ప్రాపర్టీస్ మీద ఉండేటువంటి గెయిన్స్ అనమాట. అంటే మూలధన ఆస్తుల మీద మనకు వచ్చేటువంటి లాభాల గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇక్కడ ఇలా చేయడం ఎందుకోసం అంటే ట్యాక్స్ చెల్లించే వాళ్ళకైనా ట్యాక్స్ని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకైనా ఇలా ఉండటం ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. అంటే ట్యాక్స్ చెల్లించేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సులభతరం చేయడానికే ఇలా ఇటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇండెక్సేషన్ ప్రాసెస్ అన్ని తీసివేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అండ్ యూనిఫామ్ ట్యాక్స్ రేట్, ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ట్యాక్స్ రేట్ అనేది ఒక్కొక్క ప్రాపర్టీ మీద ఒక్కొక్క రకంగా కాకుండా మేము అన్నిటి మీద కూడా 12.5% ట్యాక్స్ రేట్ తోటే పెంచుతున్నాం. ఇంతకుముందు 20% ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద దాన్ని తొలగించి వేసి ఇక మీదట 12.5% అనేటువంటిది మూలధన లాభాల మీద ఉండేటువంటి పన్నుని మేము తగ్గిస్తున్నామని గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. అంటే ఇలా తగ్గించినప్పుడు కొంతవరకు కొనుగోలు చేయడమైనా అమ్మకం చేసేటప్పుడైనా కొంతవరకు పన్ను శాతం తగ్గుతుంది. లాంగ్ టర్మ్ గోల్స్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 1 year కన్నా ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసినటువంటి విషయాల్లో మనం కొనుగోలు చేసి అమ్మేటప్పుడు 12.5% పన్ను చెల్లింపులు అనేవి ఉంటాయన్నమాట. హై రియల్ ఎస్టేట్ రిటర్న్, సో ఇక్కడ ఇలా ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది తీయడం వల్ల ఎక్కువ ఎవరికి ఉపయోగం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇది ప్రాపర్టీస్ వైజ్ మీద వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడమైనా తీసివేయడమైనా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఏ విధంగా అంటే రియల్ ఎస్టేట్ రిటర్న్స్ అనేవి ఎవ్రీ ఇయర్ 12-16% కనీసం పెరుగుతాయి. లేదా ఇండెక్సేషన్ ప్రాసెస్ ఉండి ఇన్ఫ్లేషన్ కూడా ఉన్నట్లయితే కనీసం 4-5% అనేది పెరుగుతుంటుంది అనమాట. బట్ అర్బన్ ఏరియాస్లో నార్మల్గా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పట్టణాల్లో అయినా లేదా కొంత మున్సిపాలిటీ ఏరియాస్ ఇట్లా ఉన్నట్టు దగ్గర ఓన్లీ ఒక 1-9% మాత్రమే ప్రాపర్టీస్ యొక్క వాల్యుయేషన్ అనేది కొంతవరకు మాత్రమే పెరిగింది. అంతకన్నా ఎక్కువ పెరగలేదు. ధరల యొక్క వాల్యూ అనేది 10% కన్నా ఎక్కువ పెరిగినప్పుడు మాత్రమే మనకి రియల్ ఎస్టేట్ పరంగా అయినా జనరల్గా ఆస్తిని అమ్మే విషయంలోనైనా 10% కన్నా ధరలు పెరిగినప్పుడు మనకి ఎక్కువ ఆదాయం అనేది ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్య ఒక 10 సంవత్సరాల కాలంతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ధరల పెరుగుదల అంటే మన ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్ అనేది 1-9% మాత్రమే పెరిగిందనమాట. బట్ ఇలా కొంతవరకే పెరిగింది కాబట్టి మన ట్యాక్స్ అనేది కొంతవరకు తగ్గింది. కానీ ఆదాయం విషయంలో అంటే ట్యాక్స్ కట్టి మన ఆదాయం పెరగడం అంటే ఆ ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్ పెరగడం అనేది కొంతవరకే ఉంటుందన్నమాట. 10% కన్నా ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరిగినప్పుడు మాత్రమే మనకి అధికంగా లాభం అనేది కలుగుతుంది, దాన్ని అమ్మినా కొనుగోలు చేసినా. అండ్ ఇండెక్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ సార్లు అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే చెప్తున్నామో అది ఎందుకోసం అంటే మనం పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో అంటే మన ఒక ఆస్తిని అయినా ప్రాపర్టీని అయినా కొనుగోలు చేసినప్పుడు దాని యొక్క కొనుగోలు ధర అనమాట. అంటే కొనుగోలు ధర అన్నప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్కి అండ్ మనం కొనుగోలు చేసిన ధరకి మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ ఉండకుండా అంటే ఆ యొక్క ప్రాపర్టీకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పడకుండా మనం దాని యొక్క వాల్యూని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ వాల్యుయేషన్ అనేది 10 లక్షల రూపాయలకు కొన్నప్పుడు ఇండెక్సేషన్ లేకపోతే ఆఫ్టర్ 1 yearకి అది 20 లక్షల రూపాయలు అవుతుంది. సో నేను ట్యాక్స్ చెల్లించేటప్పుడు ఈ ఎక్స్ట్రా 10 లక్షల అమౌంట్ ఏదైతే ఉందో 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ 10 లక్షలకి నేను ట్యాక్స్ చెల్లించాలి. అలా కాకుండా ఇండెక్సేషన్ ప్రాసెస్ కనుక ఉంటే ఇక్కడ 10 లక్షలు పెరిగినా కూడా నేను ఓన్లీ చాలా తక్కువ శాతం అంటే ఈ 10 లక్షలు పెరిగినా కూడా ఇండెక్సేషన్ ప్రాసెస్ కింద ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ లేదు కాబట్టి నేను ట్యాక్స్ చెల్లింపులు అనేవి తక్కువగా చేయొచ్చు. అదే ఇండెక్సేషన్ ప్రాసెస్ వల్ల ఉన్నటువంటి ఉపయోగం అనమాట. అండ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే రియల్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మన ఆస్తి వాల్యూ అనేది ఇన్ఫ్లేషన్ రేట్ మనకి ఆ ప్రాపర్టీ ప్లేస్ అనేది మారదు. జనరల్గా ఇది ఒక 1 ఎకరా అనుకుంటే 1 ఎకరా స్థలం అయినప్పుడు దీని యొక్క ధర 10 లక్షలు. 1 సంవత్సరం తర్వాత దీని ధర అనేది 20 లక్షలుగా ఉండొచ్చు, లేదా 25 లక్షలుగా ఉండొచ్చు, 40 లక్షలుగా కూడా మారిపోవచ్చు. ఎందుకంటే అది టైం డిపెండెంట్గా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు
ఈ యొక్క వస్తువు సైజ్ మారదు, కానీ మనం పెట్టాల్సినటువంటి డబ్బు విలువ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అంటే ధర అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఇన్ఫ్లేషన్ రేటు పెరిగినా కూడా మనం పర్చేస్ చేసే రేట్లో మాత్రం ఎక్కువగా మార్పు ఉండదు అనమాట ఇండెక్సేషన్ చేస్తే. ఎలా అంటే ఇంతకుముందు 10 లక్షలు ఉన్నది, మన ఇండెక్సేషన్ చేసి 20 లక్షలకు ఉన్నప్పుడు నేను ఓన్లీ 10 లక్షల రూపాయలకి ఎంతైతే ట్యాక్స్ పడుతుందో అంత ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తా. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వచ్చిందో, సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏంటంటే 10 లక్షల రేటు ఉన్నది కాస్త 40 లక్షలు అయిపోయింది ఒక సంవత్సరంలో. ఈ 40 లక్షల్లో అంటే నాకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 30 లక్షల రూపాయల ప్రాఫిట్ కనిపిస్తుంది. కాబట్టి నేను 30 లక్షల రూపాయలకి ట్యాక్స్ చెల్లించాలి. సో ఇంత ట్యాక్స్ చెల్లించడం అంటే నాకు ఎక్కువ లాభం అనేది మిగలదనమాట. అందువల్లే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండడం కోసం ఇండెక్సేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇండెక్సేషన్ ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది చెల్లించేది తగ్గిపోతుంది అనమాట. అండ్ పర్చేస్ ప్రైస్ మీద ఏదైతే మనం అడ్జస్టెడ్ వాల్యూ తీసుకుంటామో దాన్ని ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం. మనం దాన్ని వస్తువుని ప్రాపర్టీని పొందేటప్పుడు మన ఇండెక్సేషన్ చేసినప్పుడు మనకి ఏదైతే లాభం కలుగుతుందో దాన్ని ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్గా పిలుస్తుంటాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్గా పిలుస్తాం. హౌ డస్ ఇండెక్సేషన్ హెల్ప్ ఇన్ ట్యాక్స్ సేవింగ్స్ అంటే మన ఇండెక్సేషన్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ సేవింగ్స్ విషయంలో ఏ విధంగా సహాయపడుతుంటుంది. అడ్జస్ట్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో మనం కొనుగోలు చేసే విషయంలో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో, ఒరిజినల్ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక ఆస్తికి లేదా ఏదైనా ప్రాపర్టీకి, అది ఇన్ఫ్లేషన్ రేట్ మారినా కూడా దాన్ని పర్చేస్ చేసేటప్పుడు అండ్ టైమ్ ఆఫ్ సేల్ చేసేటప్పుడు ఆ వస్తువు యొక్క వాల్యుయేషన్ బట్టి కొంతవరకు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు అనమాట. సో అలా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ తీసుకున్నా. సో ఈ ప్రాపర్టీని నేను 2014లో కొనుగోలు చేశాను. 2014లో కొనుగోలు చేసినప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ అనేది 25 lakhsగా ఉంది. బట్ కొనుగోలు చేశాక ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ అనేది ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్టీ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు నేను దానికి ఇంట్రెస్ట్ వైజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసుకుంటూ దాని యొక్క వాల్యుయేషన్ అనేది ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాను అనమాట. అలా ఎంత శాతం, ఒక 4%, 8%, 10% ఇట్లా ఎంతో కొంత పర్సెంటేజ్తో దాని వాల్యుయేషన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 కల్లా కూడా నేను దాని యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు. సో దీని యొక్క వాల్యూ అనేది నియర్లీ ఒక 40 లక్షల దాకా వెళ్ళింది అనుకుందాం. సో 40 లక్షల వరకు పెరిగినప్పుడు ఇక్కడ నాకు 15 లక్షల రూపాయల వాల్యుయేషన్ అనేది పెరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5% పెరిగింది అనుకున్నప్పుడు నాకు 15 లక్షల రూపాయల వాల్యుయేషన్ అనేది పెరిగింది ప్రాపర్టీకి. సో ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తే, సో ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది నేను అప్లై చేశాను కాబట్టి ఇక్కడ నికరంగా కొంచెం పెరిగొచ్చినప్పుడు ఈ 15 లక్షల రూపాయల్లో ఏదైతే కొంచెం ఉందో అంతవరకు మాత్రమే నేను ట్యాక్స్ అనేది చెల్లిస్తాను. అలా కాదు, బయట మార్కెట్లో కనుక ఎక్కువ రేట్స్ పెరిగిపోతున్నాయి, ఒక 10%, 12% అనేది రేట్లు పెరిగిపోతుంది. 25 లక్షలకి నేను కొనుగోలు చేసిన ఒక ఆస్తి వాల్యూ ఒక 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ అనేది ఒక 2 కోట్ల రూపాయలు అయిపోయింది. సో 2 crores అనేది రేటు పెరిగిపోయింది. కాబట్టి ఇంత అమౌంట్కి ఇండెక్సేషన్ అనేది ఇస్తే కొంచెమే ఉంటుంది, కానీ రేట్ వాల్యుయేషన్ అనేది చాలా పెరిగిపోయినప్పుడు నేను ట్యాక్స్ పే చేయాల్సింది కూడా పెరిగిపోతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటే ధరల ప్రభావం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు కూడా ఇండెక్సేషన్ ఉంటే మనం చెల్లించాల్సినటువంటి పన్నులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు ఇండెక్సేషన్ ఉంటే. అండ్ రెడ్యూసెస్ ద ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. అంటే మూలధన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద చెల్లించేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అనమాట. అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మనం వస్తువు యొక్క అసలు ధర రియల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రియల్ అమౌంట్ కన్నా కూడా మనం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ ధరల పరంగా దాని రేటు పెరిగిపోతూ ఉంది. బట్ ఏ విధంగా అంటే ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల, అంటే ద్రవ్యోల్బణ స్థితుల వల్ల దాని యొక్క కాస్ట్ ఏదైతే ఉందో పర్చేస్ చేసేటప్పుడు లేదా ఇంకొకరికి సేల్ చేసేటప్పుడు వాటి మీద మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం గవర్నమెంట్కి. అలా పే చేసే విషయంలో మనకి సేల్ చేసిన పర్చేస్ చేసిన డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే నేను 10 లక్షలకి ఒక ప్రాపర్టీ కొన్నాను, తర్వాత దాన్ని కొన్న ఆస్తి ఏదైతే ఉందో కొన్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 20 lakhsగా ఉంది. సో
సో 20 lakhsగా ఉంది. ఈ వాల్యుయేషన్లో మన ఇండెక్సేషన్ ప్రాసెస్ అప్లై చేస్తే నాకు ఈ ఎక్కువ ఏదైతే గెయిన్ పెరిగిందో 10 లక్షల రూపాయలు, ఈ 10 లక్షల రూపాయలకు మాత్రమే నేను ట్యాక్స్ అనేది చెల్లిస్తా. అలా కాకుండా ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అలా కాకుండా నాకు కొంత పెరిగిపోతుంది. అంటే నేను ఇది పర్చేస్ చేసిన, అమ్మిన ఏదైతే కొంత ఇండెక్సేషన్లో ఉందో దానికి పెరుగుతుంది, కానీ సేల్ అండ్ పర్చేస్ విషయంలో డిఫరెన్సియేషన్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే నేను చెల్లించేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్స్ మీద, అంటే మూలధన ఆస్తుల మీద నేను మూలధన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టిన పెట్టుబడి, ఆ పెట్టుబడి అనేది ఎక్కువగా డిఫరెన్స్ పెరగదు. అది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. లీడ్స్ టు లోవర్ ట్యాక్స్ లైబిలిటీ, అంటే మనం చెల్లించేటువంటి పన్నుల విషయంలో ఎక్కువగా డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట క్యాపిటల్ గెయిన్స్ మీద. అండ్ ట్యాక్స్ పేయబుల్, అంటే మనం ప్రతి ఇయర్ దానికి మనకు ఒక ఆస్తి ఉంటే దానికి ఎవ్రీ ఇయర్ ఇంటి పన్నులు కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, మనం ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఇండెక్సేషన్ ఉంటుందో అప్పుడు మనం చెల్లించేటువంటి పన్ను అనేది తగ్గుతూనే ఉంటుందన్నమాట, మరి ఎక్కువగా పెరగడం అనేది ఉండదు. ఇండెక్సేషన్ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్లు మన సేల్ చేసిన, అమ్మిన, కొనుగోలు చేసిన ఆస్తులకు మనం చెల్లించాల్సినటువంటి పన్ను ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2009 టైంలో ఒక 15 లక్షల రూపాయలు పెట్టుకొని నేను ఒక ప్రాపర్టీని కొనుగోలు చేశాను. సో ఇలా చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ 8% దాని యొక్క రేట్ అనేది పెరుగుతుంది. అంటే 15 లక్షల ప్రాపర్టీకి 8% వైజ్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం దాని యొక్క వాల్యుయేషన్ పెంచుతూ ఉన్నాం. అంటే ఇక్కడ చెప్తుంది ప్రాపర్టీ కాబట్టి దాని ధర ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా పెరిగినప్పుడు దాని ధర 47.58 లక్షలు అనుకుందాం. సో అంటే అంత రేటు పెరిగింది. సో అంత పెరిగిన తర్వాత ఇండెక్సేషన్ గనక ఉంటే కొనుగోలు ధర అనేది మనం 36.79 lakhsగా చూపించవచ్చు. అంటే ఇంతకు వెళ్ళింది 8% తోటి కాంపౌండ్ రేటింగ్ తోటి, కానీ దాని వాల్యుయేషన్ అనేది 36 లక్షలకి మనం చూపించవచ్చు అనమాట ఇండెక్సేషన్ ఉంటే. సో ఇక్కడ 15 లక్షలకే కొనుగోలు చేస్తాం, దాని ఇండెక్సేషన్ చేసినప్పుడు 36 లక్షలుగా చూపిస్తే మనకి డిఫరెన్స్ ఒక 18 లక్షలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏదైతే మనకి లాభం వస్తుందో, ఈ లాభం ఏదైతే ఉందో ఆ లాభంకి మాత్రమే మనం ట్యాక్స్ చెల్లిస్తాం. అలా కాకుండా మనకి ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే, ఇండెక్సేషన్ ప్రాసెస్ లేనప్పుడు నాకు రేట్ ఏదైతే పెరిగిందో 47 లక్షల రూపాయలకి, ఈ 47 లక్షల రూపాయలకి నేను ట్యాక్స్ చెల్లించాలి. అంటే 15 లక్షలు ఉన్నది కాస్త ఎక్స్ట్రా నాకు 30 లక్షల దాకా ఆదాయం, లాభం అనేది ఉంది. కాబట్టి నేను చెల్లించాల్సినటువంటి పన్ను ఏదైతే ఉందో అది 30 లక్షల రూపాయలకి సరిపోయేంత పన్ను అనేది నేను గవర్నమెంట్కి చెల్లించాలి. అది ఇక్కడ మనకి ఇండెక్సేషన్ తీసేయడం వల్ల కలిగేటువంటి నష్టం అన్నమాట. అంటే ఇలా తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ సెక్టార్ నుంచి లేదా కార్పొరేట్ కంపెనీస్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, అది కూడా ఇంపార్టెంటే అనమాట. సో ఇంక్రీజ్డ్ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇండెక్సేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మనం చెల్లించాల్సినటువంటి పన్నులు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. పన్నులు ఎక్కువగా పెరిగిపోతున్నాయంటే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, కానీ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందో వాళ్ళ మీద, ప్రజల మీద భారం పడుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రాపర్టీస్ అన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క రేట్లు, ట్యాక్స్ కట్టాల్సినటువంటి రేట్స్ అనేవి పెరిగిపోతాయి ఇండెక్సేషన్ లేకపోతే. అందువల్ల ఏంటంటే చాలామంది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండెక్సేషన్ ప్రాసెస్ తీసివేయడం అనేది ఏదైతే ఉందో అది కొంతవరకు అప్రిసియేషనే. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా ఈ రియల్ ఎస్టేట్లోకి దిగిన వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళకి ఏంటంటే పన్ను ఎక్కువ కట్టి దాని ప్రాపర్టీ వాల్యూని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు పెరిగింది, మనం ట్యాక్స్ కడుతుంటాము, కానీ ఆ ప్రాపర్టీ వాల్యూని ఇంకా ఎక్కువగా చూపించుకొని వాళ్ళు ఎక్కువ డబ్బులకి అమ్ముకోవచ్చు అనమాట ఆ ప్రాపర్టీని. అలా రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇలా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఇంకొక రాంగ్ థింగ్ ఏంటంటే చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అండర్ వాల్యుయేషన్ చేస్తారు. జనరల్గా ఏంటంటే నేను కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ వాల్యూ 1 crore రూపీ అయితే ఆ ప్రాపర్టీ వాల్యూని వాళ్ళు 50 lakhsగా మాత్రమే చూపిస్తారు. ఆ స్థలం రేట్లు అంతే ఉంది, లేదా ఆ ప్రాపర్టీ వాల్యూని 50 లక్షల రూపాయలని మాత్రమే చూపించి ఈ యొక్క రేట్ని 50 లక్షలకి ఎంతైతే ట్యాక్స్ కట్టాలో అంతే కడతారనమాట. ఇక్కడ మిగిలిన 50 లక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టాల్సింది కట్టరు. సో ఇలా చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఏదైతే మిగిలిన 50 లక్షలకి వాళ్ళు పన్ను కట్టలేదో
ఆ 50 లక్షల రూపాయల మీద వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది బ్లాక్ మనీగా మారిపోతుంది అనమాట. మిక్స్డ్ రియాక్షన్స్. సో రియాలిటీ పరంగా ఏ విధమైనటువంటి జరగచ్చు అని భావిస్తున్నారంటే, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది తీసివేయడం అనేది ఏదో ఒక రకమైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఏ విధంగా అంటే ఆ స్థలాల రేట్లు అనేవి పెరిగిపోతాయి. ఇండెక్సేషన్ తీసేశారు కాబట్టి ఇంతకుముందు 10 లక్షలు మాత్రమే ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది ఇక మీదట 18 లక్షల రూపాయలకు అమ్ముడుపోతుంది. సో వాళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా కొంతవరకు లాభమే అనమాట. ఎక్కువ రేట్లకు అమ్ముకోవచ్చు. వాళ్ళ స్థలాలైనా, బిల్డింగ్స్ అయినా, ఇలాంటివి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని ఎక్కువ ధరలకు అమ్ముకునేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ దీనిలో ఏంటంటే ఇంకొక మంచి విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది 20% నుంచి 12% చేసింది. సో వాటి మీద ఉన్నటువంటి ట్యాక్స్ రేట్ అనేది 12.5% కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ పరంగా ఒకటి ఆసక్తికరమైనటువంటి విషయం అనమాట. అంటే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ కొత్తగా తీసుకున్నటువంటి ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో దాని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరంగా ఉన్నటువంటి విధానం అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్యాక్స్ చెల్లించే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము పన్ను శాతాన్ని తగ్గించాం కాబట్టి ఆస్తుల విలువ పెరుగుతుంది, అంటే ఆ యొక్క ప్రాపర్టీ వాల్యుయేషన్ పెరుగుతుంది. వాళ్ళ యొక్క పన్ను కట్టేటువంటిది కొంతవరకు తగ్గుతుంది కదా. అంటే మేము 20% నుంచి 12.5%కే మార్చేసాం కాబట్టి 12.5% చెల్లిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ వాల్యుయేషన్ పెరుగుతుందని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. సో గవర్నమెంట్ పరంగా ఇంకా కొత్తగా ఏం తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి ఏంటిదంటే, ఇప్పుడున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ పరంగా ఏదైతే ఉందో అది పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్గా మారినప్పుడు అందరినీ దానికి అలవాటు చేయాలి. సో ఏ విధంగా ఇప్పుడు 20% నుంచి 12.5%కి మార్చాలి. ప్రాపర్టీస్ వాల్యూస్ కనుక మారితే అన్ని చోట్ల కూడా రేట్లు మార్చాల్సి ఉంటుంది. అంటే ఏరియా వైజ్ ఒక్కొక్క చోట ప్రాపర్టీ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా చేయడానికి మళ్ళీ చేయాలన్నమాట. వర్క్ అనేది పెరుగుతుంది అనమాట వాల్యుయేషన్ చేసే విషయంలో. బట్ దీంతో పాటు మానిటరింగ్ సిస్టమ్ కూడా బెటర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బ్లాక్ మనీగా మారిపోయే ఛాన్స్ ఉందో ఆ బ్లాక్ మనీ అనేది మారకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఎప్పుడూ కూడా నిఘా వ్యవస్థ అనేది బెటర్గా మార్చాలి. ఎందుకంటే ఈ బ్లాక్ మనీగా మారకుండా రియల్ ఎస్టేట్లో రావాలి అంటే గవర్నమెంట్ తరపు నుంచి నిఘా వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధన ఆస్తుల మీద చెల్లించేటువంటి పన్నులు ఏవైతే ఉంటుందో వాటిలో ఇండెక్సేషన్ ప్రాసెస్ అనేది ఎత్తివేస్తున్నట్లుగా తెలియజేసింది అనమాట. ఇండెక్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాం. అండ్ దీన్ని తీసివేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ట్యాక్స్ పరంగా ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి గవర్నమెంట్కి ఇండెక్సేషన్ తీసివేయడం అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.